కేటీఆర్ వస్తున్నారు. మరి కేటీఆర్ ని ఈ కేసులు ఎలా లింకప్ చేస్తారు అధికారులు, లేకపోతే మొన్న హరీష్ రావు విచారణలో కూడా సెన్సేషనల్ గా ఆర్టీ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఏకంగా హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది చూడండి అని చెప్పి హరీష్ రావు ముందు ఆధారాలు పెట్టారట సిట్ అధికారులు. నీ ఫోన్ కూడా ట్యాప్ అయింది చూసుకో అని చెప్పి 2018లో ఆయన ఫోన్ ట్యాప్ అయిన వివరాన్ని కూడా అటు సిట్ అధికారులు హరీష్ రావు ముందు పెట్టారట. మరి రోజు కేటీఆర్ విచారించబోతున్న నేపథ్యంలో కేటీఆర్ బాధితుడు అవుతాడా నిందితుడు అవుతాడా చూడాలి. మా ప్రతినిధి మధు ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, సో కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఎటువంటి ఉత్కంఠ రేపుతోంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతోంది, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న నోటీసులు అందుకున్నారు ఆయన తరఫు నుంచి లీగల్ సెల్. సో నిన్న సిరిసిల్లలో ఉన్నారు. కేటీఆర్ పర్యటనలో భాగంగా నోటీసులు అందుకోవడంతో ఖచ్చితంగా హాజరవుతానని చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు బయటికి తీసుకొస్తున్నందుకే ఆధారాలతో సిట్ పేరుతో మరొకసారి హైడ్రామా చేస్తా ఉన్నారు. అసలు హైకోర్టు సుప్రీంకోర్టు కన్నా హరీష్ రావు పైన కావాలనే సిట్ నోటీస్ ఇచ్చి విచారించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, జైలుకు పంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. అయితే నిన్నటి వరకు కేటీఆర్ పేరు వినిపించలేదు. సడన్ గా నిన్న కేటీఆర్ కు నోటీసు రావడంతో పెద్ద ఎత్తున మరొకసారి చర్చ కొనసాగుతుంది. ఇది సీక్వెన్స్ గా ఈసారి పెద్ద తలకాయలందరినీ విచారించనున్నారు. గతంలో వచ్చినటువంటి ఆరోపణల విషయంలో ఒకటి ఇప్పుడు హరీష్ రావు, నెక్స్ట్ కేటీఆర్, తర్వాత చివరిగా కేసీఆర్ కూడా విచారించడం అనేటువంటి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. కేటీఆర్ కూడా గతంలో ఇదే ధృవీకరించారు. నెక్స్ట్ కేసీఆర్ కూడా నోటీస్ ఇస్తారట అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొన్న హరీష్ రావుని విచారించిన సందర్భంలో దాదాపు 7 గంటలు విచారించారు. లీగల్ టీమ్ ని తనతో పాటు లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు. విచారణ సందర్భంగా ఈ రోజు కూడా కేటీఆర్ తరఫు న్యాయవాదులు రిక్వెస్ట్ చేశారు. ఆల్రెడీ నిన్ననే పోలీసులను సంప్రదించారు. లీగల్ టీం ఉన్నాము, మా ఆధ్వర్యంలో ఆయనను విచారించాలనేటువంటిది మీకు అనుమతి లేదు అంటూ ముందుగానే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో ఎంతసేపు విచారిస్తారు, ఎన్ని గంటలు విచారిస్తారు అనేటువంటి సమయాన్ని కూడా లీగల్ టీం, కేటీఆర్ లీగల్ టీం నిన్న పోలీసులు సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేవలం 3 నుంచి 3.5 గంటలు మాత్రమే మేము సమయం తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆరోగ్యరీత్యా ఫుడ్కి సంబంధించినటువంటి విషయంలో ఇతరత్ర షెడ్యూల్ ఉన్నటువంటి దానిలో టైం చెప్పాల్సిందిగా లీగల్ టీం అడిగింది. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి తెరపైకి వచ్చింది. వాళ్ళు దీనిపైన గతంలోనే ఒక సిట్ వేశారు, ఒక నివేదిక తయారు చేశారు. ఇప్పుడు స్పెషల్ సిట్ వేశారు. 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో సిట్ కొనసాగుతా ఉంది. సిట్ మార్చి 15వ తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా వేగం పెంచింది. ఇప్పటికే హరీష్ రావు అయిపోయింది. కేటీఆర్ మళ్ళొకసారి హరీష్ రావు విచారించే అవకాశం ఉంది. మరికొంతమందిని కూడా బాధితులను విచారించే అవకాశం ఉంది. త్వరలో కవితకు కూడా నోటీసు ఇస్తారు. బాధితురాలుగా కవితను కూడా విచారిస్తారు. కవిత భర్త అనిల్ రావుని కూడా విచారిస్తారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. సో కేటీఆర్ ఈ రోజు ఎగ్జాక్ట్లీ 11 గంటలకు హాజరు కానున్నారు. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ భవన్ కి చేరుకోనున్నారు. కేటీఆర్ భారీగా కార్యకర్తలు అరెస్టులు జరుగుతా ఉన్నాయి ఉదయం నుంచి కూడా. సో కొద్దిసేపట్లోనే కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. మధు, అంటే ఇక్కడ కేటీఆర్ ని నోటీసులు ఇచ్చి పిలిచేటువంటి సిట్ అధికారులు ఆయన బాధితుల హోదాలో పిలుస్తున్నారా, లేకుంటే మీకు కూడా ఈ కేసులో లింకప్ అయి ఉన్నారా, నిందితుల హోదాలో పిలుస్తున్నారా? ఇలాంటి విచారణ జరుగుతుంది ఆయన పైన, బాధితుడుగా ఉన్నారా, నిందితుడుగా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం ఒక కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా మీ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలి మీ దగ్గర నుంచి అనేటువంటి ఒక సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి మీరు బాధితుడా, మీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అత్యంత కీలక దశకు చేరుకుంది, లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. దాంట్లో భాగంగా మిమ్మల్ని విచారించాలనేటువంటిదే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం మరి కేటీఆర్ ఫేస్ చేసిన తర్వాత సిట్ అధికారులకు సంబంధించినటువంటి ప్రశ్నలు మరింత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మొన్న కూడా హరీష్ రావు ఎట్లాగే అన్నారు. అదే మీరు ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటి ఒక ఆరోపణలతో పాటు మీ ఫోన్లు కూడా 2018లో ట్యాప్ అయ్యాయి అనేటువంటి ఒక అంశాన్ని హరీష్ రావును పిలిచి హరీష్ రావును విచారించి హరీష్ రావు వాంగ్మూలాన్ని రికార్డు చేయాల్సిన సిట్ అధికారులు ఏకంగా హరీష్ రావుకే షాక్ ఇచ్చి మీ ఫోన్ కూడా ట్యాప్ అయిన రకంగా ఆధారాలు సైతం చూపించారన్నట్టుగా మనం వార్తల్లో విన్నాం. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ విషయంలో కూడా అదే జరిగిందా? సిట్ అధికారులు ఒక బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నారా? కేటీఆర్ ఫోన్ కూడా ట్యాపింగ్ గురైందా? అంటే ఇట్లాంటి సమాచారం లేదు ప్రస్తుతానికి. మొన్న 2018లో హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయింది అనేటువంటి వార్తలు వినిపించాయి. జనరల్ గా సాధారణంగా విచారణ కొనసాగుతున్న సందర్భంలో అధికారులు ఎవరు బయటికి ఇట్లాంటి విషయాలు అధికారికంగా చెప్పరు. కానీ కొన్ని వార్తా కథనాలను బట్టి బయట ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే ఉటంకిస్తా ఉన్నారు. సో కేటీఆర్
ఈ రోజు విచారణకు హాజరైన తర్వాత సిట్ అధికారులు దేనిపైన దృష్టి పెట్టారు, ఏ అంశాలను అడిగేటువంటి అవకాశం ఉంది, దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం. సో మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఈ రోజు సిట్ విచారణను ఎదుర్కొనున్నారు. గతంలో ఫార్ములా ఈ చూసాం, తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశంలో విచారణ ఎదుర్కొనున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా గతంలో ఆయన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ దగ్గర 2 సార్లు, ఈడీ దగ్గర 2 సార్లు విచారణకు ఎదుర్కొన్నారు. ఆయన పలుమార్లు విచారణ అక్కడ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటిసారిగా కేటీఆర్ విచారించబోతున్నారు. సో ఈరోజు కేటీఆర్ వంతు అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వంతు ఉండబోతుంది చూడాలి. సో వరుస క్రమంలో కేటీఆర్ మనం మాట్లాడుకొచ్చారు. హరీష్ రావు మీడియా సమావేశం, హరీష్ రావు ఆయన విచారణ ఎదుర్కొంటుండగా బయట మీడియాతో అడ్రస్ చేసినటువంటి కేటీఆర్ సో ఈరోజు హరీష్ అయిపోయిందట, రేపు నేను, తర్వాత కేసీఆర్ గారు అట అన్నట్టుగా ఆయనే మాట్లాడుకొచ్చారు. అనుకున్న క్రమంలోనే ఫస్ట్ హరీష్ రావు అయిపోయిందని చెప్పినట్టుగానే రేపు ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత కవిత, సంతోష్ రావును కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత కేసీఆర్ని కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. సో రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్లో క్లియర్గా పెద్ద ఆయన అని మాట్లాడుకొచ్చారు. మరి ఆ పెద్ద ఆయన ఎవరు? ఆ పెద్ద ఆయన చెప్పడం మూలంగానే ఆయన చేతులతో రాసిచ్చిన నెంబర్లనే మేము ట్యాపింగ్ చేశామని రకంగా ఆ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారితంగా మరి ఆ పెద్ద ఆయన ఎవరిని పిలుస్తారో చూడాలి. సో కేటీఆర్ ఈరోజు విచారణ ఎదుర్కోబోతున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఉన్నారు, బాధితులు అనుకుంటున్నారా? ఆయన ఫోన్ ట్యాపింగ్కి గురైంది బాధితులు అని మీరు అనుకుంటున్నారా? లేదు కేటీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులని, సినిమా హీరోయిన్లని, రాజకీయ ప్రముఖులని, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ చేయించడంలో ఆయన కూడా కీలక భూమిక పోషించారనుకుంటున్నారా? నిందితుడా, బాధితుడా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.